Hi friends and welcome back to my channel. So friends, మనం చూసుకుంటే vacancy position for the post of assistant in high court. So high court లో మనం చూసుకుంటే అసిస్టెంట్ పోస్ట్లకు అయితే నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది. సో ఈ యొక్క నోటిఫికేషన్లో టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం. మీరు నా ఛానల్ కొత్తగా అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి టోటల్గా మనం చూసుకుంటే 55 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో యూఆర్ కేటగిరీ 22, ఎస్సీ వాళ్ళకి 6, ఎస్టీ వాళ్ళకి 14, బీసీ వాళ్ళకి టోటల్గా 7 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి చూసుకుంటే 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో టోటల్గా మనం చూసుకుంటే 55 వేకెన్సీస్లో అయితే ఉన్నాయి. హైకోర్టులో అసిస్టెంట్ పోస్ట్కి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వచ్చేసి అప్లికేషన్ 20th ఫిబ్రవరిన అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ వచ్చేసి 22 మార్చ్ 22 కల్లా మీరు వచ్చేసి మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి. అది వచ్చేసి హైకోర్ట్ ఆఫ్ జార్ఖండ్ రాంచీలో అయితే మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. రాంచీ హైకోర్ట్ జార్ఖండ్ హైకోర్టులో అయితే మీకు అనేది సెలెక్ట్ అయితే మీరు జాబ్ అక్కడ చేయాల్సి ఉంటుంది. సో నేమ్ ఆఫ్ ద పోస్ట్ మనం చూసుకుంటే అసిస్టెంట్ ఫర్ హైకోర్ట్ ఆఫ్ రాంచీ. సో అసిస్టెంట్ పోస్ట్ కింద అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మీ యొక్క శాలరీ వచ్చేసి 7th పే లెవెల్ అకార్డింగ్ టు సెంట్రల్ 7th పే లెవెల్ స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 44,900 అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయడానికి మీరు గ్రాడ్యుయేషన్ కానీ ఎటువంటి డిగ్రీ చేసి ఉన్నా చాలు ఫ్రెండ్స్. దాంతోపాటుగా మీకు ఈ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ బేసిక్ టైపింగ్ నాలెడ్జ్ ఉంటే చాలు, మీరైతే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే మీరు కంపల్సరీగా డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటుగా 20 words per minute మీరు కొట్టగలిగి ఉంటే టైపింగ్లో మీరైతే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా మిగతా డీటెయిల్స్ చూసుకుంటే ఫ్రెండ్స్, మీ యొక్క ఏజ్ వచ్చేసి 21 years ఉండాలి అండ్ లాస్ట్ 37 years బిలో అయితే మీరు ఉండాలి ఫ్రెండ్స్. సో మెరిట్ లిస్ట్, రిటర్న్ టెస్ట్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ యొక్క రిటర్న్ టెస్ట్ ఆధారంగా అయితే మీకు మెరిట్ లిస్ట్ అనేది తయారవుతుంది ఫ్రెండ్స్. సో ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఒక్కటే అప్లికేషన్ అయితే కరెక్ట్గా ఫిల్ చేయాలి ఫ్రెండ్స్. మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే ఫిల్ చేయకూడదు. ఒకవేళ మీరు డిజబిలిటీ క్యాండిడేట్స్ ఉంటే మీకు ఇంకా ఎక్స్ట్రా టైం అనేది ఇస్తారు ఫ్రెండ్స్. అదే ఒకవేళ మీరు డిజబిలిటీ ఉంటే మీరు 20 words వచ్చేసి 1 hour 20 minutesలో అయితే అప్లై చేయవచ్చు, మీరు ప్లే చేయొచ్చు ఫ్రెండ్స్. సో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏదంటే మీ యొక్క ఫోటోగ్రాఫ్, మీ యొక్క మ్యాట్రికులేషన్ సర్టిఫికేట్, అదే మీ యొక్క 10th పాస్, దాంతోపాటుగా మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, మీ యొక్క గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ప్రొవిజనల్ ఆర్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఉంటే చాలు ఫ్రెండ్స్, మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకుంటే డాక్యుమెంట్ సైజెస్ కూడా అయితే మెన్షన్ చేసినారు. నేనైతే ఈ యొక్క డాక్యుమెంట్ అనేది డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, సో దట్ మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ ఫీ చూసుకుంటే ఒకవేళ మీరు యూఆర్ ఆర్ ఈడబ్ల్యూఎస్ ఆర్ బీసీబీ కేటగిరీ నుంచి ఉంటే 500 rupees ఎగ్జామినేషన్ ఫీ ఉంది. అలాగే మీరు ఎస్సీ ఎస్టీ కేటగిరీ నుంచి ఉంటే 125 rupees అయితే ఫీ ఉంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు మీకు ఎటువంటి డిసేబిలిటీ ఉన్నా మీరైతే ఎటువంటి ఫీజు అయితే పే చేయని అవసరం లేదు ఫ్రెండ్స్. సో ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.